RTI Live News. Ask for right. Welcome to RTI Live News. ఒకే దేశం, ఒకే రాజ్యం, ఒకే వృత్తి, కులం, ఒకే రిజర్వేషన్ అమల్లో ఉండాలి. కానీ అందుకు భిన్నంగా ఉండడంతో ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలు తలెత్తుతున్నాయని ఏదునూరి నరేష్ అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ అతిథి గృహంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షులు ఏదునూరి నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిపాక రాముల అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర అధికార ప్రతినిధి ముత్యాల నరసింగరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సామరాజు కుమార్, ఏదునూరి వీరన్న, కళామండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యామంకి యుగేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దీకొండ రాజు హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఉలెంగుల రాములు, రాపర్తి యాకన్న, జిల్లా ఉపాధ్యక్షులు మేడిపల్లి వెంకటేశ్వర్లు, ఐతరాజు, జిల్లా ప్రచార కార్యదర్శి కొన్నె ఉపేందర్, జిల్లా ముఖ్య సలహాదారులు మోడల్పాటి రమేష్, మంతన కిష్టయ్య, కొడగండ్ల మండల అధ్యక్షులు రాపోలు సోమయ్య, పాసం పాపయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రజక కులస్తులందరినీ ఎస్సీ జాబితాలో చేర్చాలని రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర కమిటీ మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి 18 రాష్ట్రాల్లో రజక ఎస్సీ జాబితాలో ఉంచి మిగతా 11 రాష్ట్రాల్లో బీసీ జాబితాలో ఉండడం వల్ల మేము ఆర్థికంగా కానీ రాజకీయంగా ఎదగలేకపోతా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రంలోని రజకులందరినీ ఎస్సీ జాబితాలో చేర్చి మా చిరకాల వాంఛ అయినటువంటి ఎస్సీ జాబితాలో చేర్చినట్లయితే మేము రాజకీయం ఎదుగుతామని ఈ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తాము. తెలంగాణ రాష్ట్ర రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు వారు ఈరోజు పత్రికా సమావేశం ఏర్పరిచారు. దీంట్లో అందరి నిర్ణయం ఏమనగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రజక సోదరులందరినీ ఎస్సీ జాబితాలో చేర్చాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసించిన ఓటు హక్కు ఎలాగో ఒకటే ఓటు కాబట్టి కులాల రిజర్వేషన్ కూడా మా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి. 18 రాష్ట్రాలలో ఎస్సీ జాబితాలో ఉన్న రజకుల సోదరులను తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎస్సీ జాబితాలో చేర్పించాలని మా ప్రధాన డిమాండ్. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చర్చించినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అంశం మీద చర్చించి మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం. మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఆనాడు 1984/56 ఆర్డినెన్స్ ప్రకారం ఏవైతే 18 రాష్ట్రాలు ఉన్నటువంటి రజకులు ఎస్సీలుగా హోదాని అనుభవిస్తున్నారో మరి అదే ఆర్డినెన్స్ని కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము ఒకసారి ఆలోచించి మరి ఆ సంబంధిత ఆర్డినెన్స్ తీసుకొచ్చి రజకులను ఎస్సీ జాబితాకు చేర్చే ప్రయత్నం చేయాలని చెప్పి బీజేపీ మేనిఫెస్టో 2018లో పెట్టినట్లే మరి కేంద్రం యొక్క ఆమోదంతోనే పెట్టింది. కాబట్టి మేము మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది కాబట్టి మరి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మిగతా 11 రాష్ట్రాలని ఎస్సీలో చేరిస్తే మరి బీజేపీకి మేము మా రాష్ట్రంలో ఉన్నటువంటి రజక సోదరులు అందరము ఆరతులు పడతామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటాం. కాబట్టి దోబూచులు ఆడకుండా అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ దోబూచులు ఆడకుండా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించాలి, కేంద్రం దాన్ని ఆమోదించాలి. ఈడబ్ల్యూఎస్ని ఏ విధంగా అయితే రాత్రికి అమలు చేసిండ్రో ఎవ్వరు కూడా పోరాటం చేయలేదు. మరి ఎవరు పోరాటం చేయని ఈడబ్ల్యూఎస్ కోసం మీరు వెంబడి దాని శాసనాలు చేసి మరి ఈడబ్ల్యూఎస్ని ఏ విధంగా అయితే అమలు పరిచారో పార్లమెంట్లో అదేవిధంగా అదే తరహాలో మరి రజకులను ఎస్సీ జాబితాకు చేర్చాలనే అంశాన్ని కూడా ఎందుకు మీరు దీన్ని కాగయాపనం చేస్తున్నారో మరి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా ఎస్సీ హోదాకై అవసరమైతే జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి 11 రాష్ట్రాలను కలుపుకొని జంతర్ మంతర్ దగ్గర కూడా మా
జాతీయ అధ్యక్షులతో మాట్లాడి జాతీయ కమిటీతో కూడా మాట్లాడి జంతర్ మంతర్ దగ్గర అన్ని రాష్ట్రాలతో మరి మమేకమై మేము ధర్నా చేసే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.